హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। రేపు నువ్వు కాలేజీకి వస్తావా? ఇన్ హిందీ क्या तुम कल कॉलेज आओगे? రేపు అంటే కల్, నువ్వు అంటే తుమ్, వస్తావా అంటే आओगे। రేపు నువ్వు కాలేజీకి వస్తావా? इन हिंदी क्या तुम कल कॉलेज आओगे? इन इंग्लिश विल यू कम टू कॉलेज टुमारो? నేను రేపు కాలేజీకి రాను। ఇన్ హిందీ మై కల్ కాలేజ్ నహీ ఆऊंगा। నేను అంటే మై, రేపు అంటే కల్, రాను అంటే నహీ ఆऊंगा। నేను రేపు కాలేజీకి రాను। ఇన్ హిందీ మై కల్ కాలేజ్ నహీ ఆऊंगा। In English, I will not come to college tomorrow. నువ్వు ఎందుకు రావు? ఇన్ హిందీ తుమ్ క్యూ నహీ आओगे। నువ్వు అంటే తుమ్, ఎందుకు అంటే క్యూ, రావు అంటే నహీ आओगे। నువ్వు ఎందుకు రావు? ఇన్ హిందీ తుమ్ క్యూ నహీ आओगे। ఇన్ ఇంగ్లీష్ వై వోంట్ యూ కమ్? రేపు రంజాన్। इन हिंदी कल रमदान है। రేపు అంటే కల్, రంజాన్ అంటే రంజాన్ హై, టుమారో ఇస్ రంజాన్। రంజాన్ అంటే ఏమిటి? ఇన్ హిందీ రంజాన్ క్యా హై? వాట్ ఈస్ రంజాన్? రంజాన్ అంటే నెల పేరు। ఇన్ హిందీ రంజాన్ మహీనే కా నామ్ హై। రంజాన్ అంటే నెల పేరు। ఇన్ హిందీ రంజాన్ महीने का नाम है। इन इंग्लिश रमजान इज द नेम ऑफ द मंथ। रमजान అంటే పండుగ పేరు కాదు। ఇన్ హిందీ रमजान त्योहार का नाम नहीं है। చాలా మంది రంజాన్ అంటే పండుగ పేరు అని అనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, రంజాన్ అంటే జస్ట్ ఇస్లామిక్ నెలలో ఒక నెల పేరు రంజాన్। ఈ నెలలో పండుగ వస్తుంది కాబట్టి దీన్ని చాలా మంది రంజాన్ రంజాన్ అని అంటారు। రంజాన్ అంటే పండుగ పేరు కాదు, అది నెల పేరు మాత్రమే। ఓకేనా, రంజాన్ అంటే పండుగ పేరు కాదు। ఇన్ హిందీ రంజాన్ त्योहार का नाम नहीं है। इन इंग्लिश रमजान इज नॉट द नेम ऑफ ए फेस्टिवल। ईद उल फितर అంటే పండుగ। ఇన్ హిందీ ఈద్ ఉల్ ఫితర్ त्योहार है। చూడండి, రంజాన్ రంజాన్ అంటే రంజాన్ అని అనర్థం ఏమంటారు? ఈద్ ఉల్ ఫితర్ అంటారు। ఈద్ ఉల్ ఫితర్ అంటే పండగ పేరు, ఈద్ ఉల్ ఫితర్ అంటే పండుగ। ఇన్ హిందీ ఈద్ ఉల్ ఫితర్ त्योहार है। ఇన్ ఇంగ్లీష్ ఈద్ ఉల్ ఫితర్ ఈజ్ ఫెస్టివల్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।